బొంబాయిలో బీపీ మండల్ గారు ఇచ్చిన కమిషన్ కానీ బీపీ సింగ్ గారు ఆయన ఎంతో ఆలోచనతో కమిషన్ ఇచ్చిన అగ్రవర్ణాలు మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని పాలిస్తూ ఈ వర్గాలు చైతన్యమైన కాకపోతే వీళ్ళకి బిస్కెట్ లెక్క ఉద్యోగాలు ఏదో చదువుల కోసం ఇద్దామన్నట్టే పాడుబడ్డ హాస్టళ్లలో వచ్చిన ఉద్యోగాలు వాళ్ళు కూడా ఆ మహనీయుల ఉద్యోగాలు అందుకొని వచ్చి నేను నాకున్నటువంటి దాదాపు నేను 24 సంవత్సరాల ఉద్యమాలలో ఉండబట్టి ముందు మన శత్రువులు ఎవరో మనం గుర్తించకుండా అనేక సభలు అనేక సమావేశాలు చూసినాం కానీ ప్రధాన మన శత్రువులు మన జాతులలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వివిధ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉన్నటువంటి నాయకులు. ఉద్యోగస్తులలో నేను 5% ఉన్న వాళ్ళని నేను అనను, రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు 100% అంట. ఒక 5% ఉద్యోగస్తులు ఈ మహనీయుల ఆలోచనని మా రాజలింగన్న లాంటి వాళ్ళు, దయానందన్న లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వారందరూ ఆలోచనని పాపం మొదటి నుంచి తీసుకెళ్తారు. 5% మాత్రమే వాళ్ళు ఉన్నారు కాబట్టి మహనీయుల మీటింగ్ పెట్టుకున్న ప్రబంధన అన్న కూడా ఆ లెక్కనే ఉంటాడు. రాజకీయ నాయకుల్ని ఎప్పుడైతే ఈ బహుజన వాదంతోనో మహాజన వాదంతోనో సభలు సమావేశాలు, ఇందాక ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, వాళ్ళని మనం సన్మానాలప్పుడు చూస్తాం, వాళ్ళు ఎన్నికలకు వచ్చినప్పుడు చూస్తామని. అలాంటి వాళ్ళని గెలవంగానే ముందు వరుసలో ఉండి మనమే ఆరాటపడుతూ వాళ్ళని మా జాతి నాయకుడు అని చెప్పేసి తీసుకొచ్చి ఆయన ఏ పార్టీ తొత్తైనా మనకి ఇబ్బంది లేదు, మన జాతీయుడని వేదికల మీద సన్మానాలు చేసేది కూడా మనమే. ఏది బహుజన రాజ్యాధికారం కావాలని మనమే ఆరాటంతో వాళ్ళని తీసుకొస్తాం, వేదికల మీద సన్మానాలు చేస్తాం. తిరిగి ఆ నాయకుడు వచ్చి మన పార్టీకి ఓట్లే అంటే ఆయన వెనకాల నిలబడి మా సంఘం మాత్రం మీకే ఉంటుందన్నా, నీ పక్కనే మీ ఏజెంట్గా పనిచేస్తామని చెప్పినంత కాలం చాలా మంది మాట్లాడుతూ మన వాళ్ళు ఓట్లకు అమ్ముడు పోతే, ఎవరు అమ్ముడు పోయారు ఓట్లకి? గ్రామాలలో నేను గౌడునంటునో, నేను మాదిగనంటునో, నేను యాదవనంటునో, నేను ముదిరాజునంటునో, నేను మాలనంటునో రాట్లే జనం. ఈ సమావేశాలకు వస్తున్నారు కదా, నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయి చాలా గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి కదా. నీవు ఫస్ట్ నువ్వు అమ్ముడు పోకుంటుండి ఒక నిజాయితీ గల కాంశీరామ్ గారు ఇచ్చిరు కదా ఒక నమ్మకాన్ని, అలాంటి నమ్మకమైన నాయకత్వాన్ని ఇవ్వకుండా నువ్వు ఒక వేదిక మీద గుర్తింపు వచ్చిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీ వేదిక మీదకి పోయి ఆ నాయకుల దగ్గర తొత్తుగా మారిన తర్వాత నీ ప్రజలను ఓట్లేమని అడిగే అర్హత నీకున్నదా? ఈ అర్హతని కోల్పోయిన తర్వాత వచ్చి బహుజన రాజ్యాధికారం, ధరల్ని ఓడిద్దాం, వాడు అట్టని వాళ్ళు కరెక్టే ఉన్నారు. మీ నాయకులను మేము కొంటున్నారా నాయన? నాతో ఒక చాలా పెద్ద మనిషి రాష్ట్రంలో తలబడిన నాయకుడు చెప్పిండు, మీ